ఏం చోద్ సేట్ అలా బూతులు తిట్టద్దు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ అప్పు తీర్చేస్తా. డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ ఐ సే. ఏంటిది? తాళం చెవులు సార్. అది తెలుసు. నా డీల్ ఓకే చేయందే మీకు తాళం చెవులు ఇవ్వనురా. సీరియస్ మ్యాన్. ఏంటి సార్ చెవికి లిప్స్టిక్ వేసుకున్నారా? ఫోన్ లో సీటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయ్యిందిరా. నాకు కింద కాలుతుంటే నీకు తాళం చెవులు కావాలా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? బొమ్మతో ప్లాన్ చేసాం, మొత్తం బిడిసికొట్టింది. ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దామా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు. సంటి బిడ్డ అయినా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? ఓపెన్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు. సరే వదిలేండి సార్. దెయ్యం వేషం వేయడానికి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నిజమా? ఇది రోల్ అని చెప్తే ఆ క్యారెక్టర్ గానే ఆడు మారిపోతాడు. నువ్వు పిలిస్తే వాడు వస్తాడా? నేను అడిగితే నా కోసం ప్యానాలు ఇస్తాడు సార్. కాగడాతో కొండ మీదకు బయలుదేరాం. అక్కడకు మీరు వచ్చేయండి. అలాగే స్వామి. రే బామర్ది, నా కోసం హెల్ప్ చేయాలి. కాసేపు దెయ్యంలో నటించాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నిన్ను నమ్మి మాట ఇచ్చాను రా. అన్నయ్య టాబ్లెట్ వేసుకో. ఇది నా మాట, నా మాటే శాసనం. నువ్వు నటిస్తున్నావు అంతే. కాదు కాదు, నువ్వు దెయ్యంగా మారిపోవాలి. రారా. స్కూల్ రోజుల్లో నీకు ఏ వేషం ఇచ్చినా ఆ క్యారెక్టర్ గా మారిపోయి దొల్లగొట్టి దూపమేసి ఆ ధూమ్దార్ రాఘవని నేను మళ్ళీ ఏంటి మొహం చేంజ్ అయినట్టు అనిపిస్తోంది? అభిషేక్ ని మిక్సీలో కొట్టిన మిల్క్ షేక్ లా చేసావు కదరా. మళ్ళీ నువ్వు క్యారెక్టర్ గా మారిపోయావా? ఏంట్రా జిలేబీ తోడుతున్నావు? ఇనప చోమ కూర్చుకున్న అదే చోట కొమ్ము కూడా కూర్చుకుంది. 10 కిలోల బంగారం కోసం ఇన్ని పొడుపులు పొడిపించుకోవాలా? అది మాత్రం ఎంతకంత తట్టుకుంటుంది పాపం. నా వల్ల కావట్లేదురా దేవుడా. ఏంటి ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు? అప్పడంలో అనగొట్టేశాడు. ఆశీర్వాదం అంటున్నావా? బామ్మర్ది, ఈయన కోసమైతే ఇలా నటించమని చెప్పాను. బేరం మాట్లాడుకో. ఎవడు వీడా? వీడితో తలనొప్పయిందే. నీ యాక్టింగ్ బాగుంటుందా? ఏది నన్ను భయపెట్టి చూద్దాం. నీ యాక్టింగ్ చాలా బాగుందయ్యా. బాగా నేచురల్ గా ఉంది. ఏంటి అలా వదిలిపెట్టేశాడు? చిక్కాడు చిట్టి బాబు. తమ్ముడు, నటించమంటే నిజంగా కొడుతున్నావు. ఇక చాలా ఆపు. ఎవరి పిల్లలు? ఇదిగో, కొట్టే వాళ్ళందరూ వాళ్ళ ఉన్నారా లేక వాడే అందరినీ కొడుతున్నాడా? అభిషేక్, నీ ఒపీనియన్? ఏకపై మనం కాంప్లాన్, బూస్ట్, హార్లిక్స్ అన్ని కలిపి తాగాలనుకుంటా. ఎందుకు సార్? మనకి దెబ్బలు తట్టుకునే శక్తి కావాలిగా. కొట్టిన కొట్టుడికి కలబోసి కడుపులోనే కక్కుకున్నట్టుంది. కాంప్లైంట్ కావాలా మీకు? ఎక్కడికో అర్జెంట్ గా తీసుకుపోతున్నట్టుగా ఉంది. ఎందుకు రివర్స్ గేర్ వేశాడు? అన్నులు తిన్నా నీకు తిక్క కుదరలా. అమ్మా, అయ్యయ్యో, మళ్ళీ మన మీదకి వస్తున్నాడే. దేన్ని ఒక టేక్ లో ఓకే చేయడు సార్. ఏదో నీ మాట వింటాడు అన్నావుగా, కొంచెం కోటింగ్ ఆపమని చెప్పరా. అరగంటకు పైన అయింది సార్ నేను చెప్పి. ఆడ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు. బాస్ కనిపించాడా? ఇక్కడ ఉన్నారా? ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే? యాక్టింగ్ రావట్లేదా? బుర్ర తింటున్నాడా? అవును బట్రే, నువ్వు ట్రైనింగ్ ఇవ్వు. దెయ్యంగా నటించడం పెద్ద విషయం ఏం కాదు. పళ్ళు గట్టిగా కొర్రికి కళ్ళు మిటకరించి చూసి ఎందుకు నన్ను రంగుల రాట్నంలో తిప్పినట్టు తిప్పతను మొదలు తిప్పురా.
చాకల బండి మీద ఉతికినట్టు ఉతికి పారేస్తున్నాడు. ఇప్పుడు ఉతికింది ఆరబెడుతున్నట్టున్నాడు. అహో, కద్దరు గుడ్డ మసిగుడ్డ అవుతోంది. అయ్యయ్యో, కుందేళ్ళంటోడు గుండేళ్ళ అయిపోయాడే. వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండు మిరపకాయలు రుబ్బినట్టు రుబ్బి పారేస్తున్నాడు. వాడి సంగతి సరే, మనం బతికుంటే బొలసం తినచ్చు పదా. అవును, ఇంకా శాంతించలేదా? జాతరలో రంగులు రావటం తిప్పేవాడు అనుకుంటా. వీటి కొట్టి పారేసి మమ్మల్ని కాపాడరా. దెబ్బకి నీ దెయ్యం దిగేట్టు చావు. రాఘవా, ఇంకా నీకు జన్మలో వేషం ఇవ్వను. ఏంటి బల్లి పల్టీ కొడుతుంది? రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు? నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. అక్కడ అక్కడికి వెళ్లి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్ గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్ళావు. నిన్నక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. బట్ నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనపతీగ. అది తెగిపడ్డం యాదృశ్చికం అవ్వచ్చుగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్ళిపో అని మా అమ్మ నాతో అందే. అది షాలు తరచు అంటూ ఉంటుందే, తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ అయిండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నుంచి ఉంటే మీ అమ్మగారు తనని వాన్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకో విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి, కాళీ ఇద్దరూ చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు. మీ అమ్మకి, మీ నాన్నకి, పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు. పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. బాడీ వచ్చింది. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్. మనం ముగ్గురం కలిసి లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందారు తోటే. వాడినిందుకయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. స్వామి, నాకు చాలా భయంగా ఉంది స్వామి. 2 రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపును తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది. ఎలా? నువ్వు ఒంటరిగానే వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చాను. తప్పు చేశావు. దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి? మూర్ఖుడా! 22 ఏళ్లు నేను అడవిలో తపస్సు చేశాననుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ, నువ్వెందుకు ఇక్కడికి? పుస్తకం భయంకరం, ప్రేతబంధనం
మనోనాశనం దండకం ప్రయోజనం. స్వామి రండి స్వామి వెళ్ళిపోదాం. దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. స్వామి ఏంటా శబ్దం స్వామి? ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఏను కోసం తవ్విన గొయ్యిలో పడిపోయాం. ఎక్కువ ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమన్నారు స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యనుంచు. ఎక్కువ ఎక్కువ చెయ్యరా, చెయ్యబో ఇవ్వు. బండి సార్ ఏమైంది? రాఘవేడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలుగుతాం. భయపడకండి. నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ
క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం మీ చేత్తో నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి, నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద నీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొద్దురా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసుండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురు చూశాం.